శ్రీ కాలభైరీశ్వర సోమేశ్వర స్వామి దేవాలయాలు ముదుగూరు గుట్ట. ఈ ప్రాంతం పుంగనూరుండి రామసముద్రం రోడ్డులో మినికిగుండా 3 కిలోమీటర్ల దూరములో శిథిలమైన ముదుగూరు గ్రామ ప్రాంతములో ఉంది. గుట్ట సమీపములో పూర్వకాలములో ముదుగూరు అనే విశాలమైన నగరం ఉండి శిథిలమైపోయినది. ముదుగూరు రాజనగరముగా, ఉప్పునెల్లి అగ్రహారముగా జంట నగరాలుగా కలిసి ఉండేవి. క్రీస్తు శకం 1109 సంవత్సరాల నాటి ఒక శాసనం ప్రకారం ఉప్పునెల్లి అనే గ్రామం ముదుకురుక్కి డివిజనులో ఉన్నట్లు పేర్కొనబడింది. ఆ నగరం పేరుతో ఈ గుట్ట ముదుగూరు గుట్టగా పిలువబడుతోంది. పుంగనూరును పట్టుకోవడం కోసం శత్రురాజులు ఇక్కడ కొన్ని యుద్ధాలు చేయగా ముదుకురుక్కి అనే గ్రామం సర్వనాశనమైనది. ఇక్కడ చోళరాజుల పరిపాలనా కాలములో ఈ గుట్టకు చుట్టూ కోట కట్టి సైనిక స్థావరం నడిపించారు. ఇక్కడ జరిగిన కొన్ని యుద్ధాలలో ముదుగూరు అనే ప్రముఖమైన గ్రామం రాజనగరం శిథిలమైపోయినది. ఆ సందర్భములో ఇక్కడ ఈ 2 గుండ్ల కింద ఒక భైరీశ్వర స్వామి దేవాలయము, మరొక సోమేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించబడినవి. పూర్వకాలంలో ఇక్కడ ఋషులు మహర్షులు తపస్సు చేశారని జనవాడుక కథనం. అయితే మొట్టమొదట ఈ 2 గుహాలయాలు జైన ఆలయాలుగా తెలుస్తోంది. అనంతర కాలంలో ఒక గుహలో భైరీశ్వర స్వామిని, మరో గుహలో సోమేశ్వర స్వామిని ప్రతిష్ఠించి భక్తులు పూజాధికములు నిర్వహిస్తూ వచ్చారు. కాలభైరీశ్వర స్వామి దేవాలయమునకు ఉత్తరాన ఒక పెద్ద రాతి గుండు కింద సోమేశ్వర స్వామి లింగము స్థాపించబడినది. సోమేశ్వర స్వామి లింగాకారమున కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ కొండపైన చిన్న నగురు నిర్మించి చోళరాజుల కాలంలో పాలెగాళ్ళు ఈ ప్రాంతాలను పరిపాలించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ సోమేశ్వర స్వామి ఆలయము, కాలభైరీశ్వర స్వామి ఆలయాలు కూడా ఎంతోమంది రాజుల, పాలెగాళ్ళ, సైనికుల పూజలు అందుకున్నవి. ఇక్కడ జైన తీర్థంకరులు కూడా ధ్యాన ముద్రలో ఉండినట్లు తెలియచున్నది. 3వ కృష్ణుడు రాష్ట్రకూట రాజు జైన మతాన్ని ఆదరించినప్పుడు ఈ ప్రాంతం కూడా పుంజుకొన్నది.
ఈ ఆలయానికి 2 కోనేర్లు శిథిలమై ఉన్నవి. ఈ ఆలయ ప్రాంతంలో వేణుగోపాలస్వామి దేవాలయం కూడా ఉండి ఆనాటి యుద్ధాలలో ధ్వంసమై ఒకే ఒక్క 40 అడుగుల పొడవైన రాతి దీపస్తంభం మాత్రం నిలబడి ఉంది. ఇంకా ఈ ప్రాంతంలో అంటే ముదుగూరు గ్రామంలో, శిథిల గ్రామంలో తిరుమల దేవర ఆలయం కూడా ఉండేదని గ్రామస్తులు చెబుతారు. అనంతర కాలంలో 13వ శతాబ్దం చివరలో భైరవేశ్వర, సోమేశ్వర ఆలయాలుగా మార్పు చెందినట్లు చరిత్రకారుల అభిప్రాయం. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంతం దాతలు సహాయాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నవి. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార పూజలు, మాస పూజలు, పండుగ పర్వములందు పూజలు ఘనంగా జరుగుతాయి.